ముస్లిం హిందూ అన్న ఫీలింగ్ అయితే ఫస్ట్ తీసేసుకోవాలి. ఇప్పుడు నేను వీళ్ళ ధర్మానికి నేను మర్యాద ఇస్తున్నా. ఇప్పుడు రేపు పొద్దున నాదేమైనా ఉన్నా కూడా వాళ్ళు నాకు మర్యాద ఇస్తారు. ఇక సెలబ్రిటీలు వాళ్ళు వస్తుంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏం హెల్ప్ తీసుకోమాట. గణేషుని సంతోషంగా తీసుకురావాలని ఉంటుంది. చందా అయితే అసలు ఎవ్వరం చందా బుకే పట్టం. మేమైతే అందరం ఫ్రెండ్సే వేసుకుంటాము, అందరం ఉన్నోళ్ళమే, అందరం మంచిగా చేసుకుంటాము, ఎవరినైతే అడగము. అయి ఉండి హిందూ ముస్లిం సిక్ సాయి అందరం ఉంటాం, అందరం ఫ్రెండ్స్ అందరం ఉంటాము, అందరం కలిసి భారీగా చేసేదంటే వినాయక్. మత సామరస్యం, కులమతాల మధ్య ఐకమత్యం గురించి మనం ఎన్నో పుస్తకాల్లో చదివాం, ఎంతోమంది గొప్ప వ్యక్తుల మాటల్లో విన్నాం. కానీ ఆచరణలో చూపించేవారు చాలా అరుదు. ఈరోజు మీకు చూపించబోయే ఒక గణేష మండపం కొన్ని తరాల వారికి స్ఫూర్తిదాయకం. వినాయక చవితి అంటే హిందువులకు చాలా పవిత్రమైన పండుగ. ప్రతి ఇంట్లో, గల్లీలో, సంస్థలో గణపయ్యను పూజిస్తారు భక్తులు. మరి ఆ బాధ్యత ఒక ముస్లిం యువకుడు తీసుకుంటే, అది కూడా హైదరాబాద్ లాంటి సిటీలో 1 కాదు 2 కాదు, సుమారు 20 ఏళ్ల నుండి గణేశుని సేవలో ఉంటూ లక్షలు ఖర్చు చేస్తున్నారు. చిన్నతనంలో ఆయనకు పర్సనల్గా గణేశుని వల్ల జరిగిన మంచి వల్ల ఆనాటి నుంచి ప్రతి ఏడాది తన హిందూ మిత్రులతో కలిసి గణేశునికి సేవ చేస్తున్నారు. మొహమ్మద్ సిద్దిక్ హైదరాబాద్ రామ్నగర్లో హిందూ ముస్లిం అనే తేడా లేకుండా సిద్దిక్ బాయ్ అని పిలుస్తారు. ఆయన స్థాపించిన గణేష్ మండపానికి వెళ్ళి ఎన్నో ఆసక్తికర విషయాలను ఆయన్నే అడిగి తెలుసుకుందాం రండి. సిద్దిక్ గారు, సో ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైనా సరే గణపతిని చూసి, ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ చూసి, అరే గణపతి ఇంత బాగున్నారు, అరేంజ్మెంట్స్ ఎవరు చేయించారు అని వాళ్ళకి మీ పేరు తెలిసిన తర్వాత ఫస్ట్ ఆశ్చర్యానికి గురవుతారు, తర్వాత చాలా ఆనందపడతారు. ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది. ఒక ముస్లిం అయి ఉండి హిందూ పండుగని ఎంత ఇన్స్పైరింగ్గా ఎలా చేస్తున్నారు ఈయన అనే క్వశ్చన్ వస్తుంది. ముస్లిం హిందూ అన్న ఫీలింగ్ అయితే ఫస్ట్ తీసేసుకోవాలి. తీసేసుకొని మన ఫస్ట్ నా ధర్మానికి మనం ఇజ్జత్, ఇప్పుడు నేను వీళ్ళ ధర్మానికి నేను మర్యాద ఇస్తున్నా. ఇప్పుడు రేపు పొద్దున నాదేమైనా ఉన్నా కూడా వాళ్ళు నాకు మర్యాద ఇస్తారు. అట్లా కలుసుకుంటూ పోతుంటేనే మనది ఉంటుంది. ఇప్పుడు అని కొత్తగా ఇప్పుడు ఈ ఇయర్ 2 years నుంచో పెడతలే, నేను 19 years నుంచి, ఇది 19th year ఇది. నేను అట్లనే అందరితో కలిసి ఉంటుండే, అందరం కలిసి చేస్తాం. అట్లా ఒక్కోళ్ళ గురించి అని కాదు. ఈసారి ఏంటంటే ఆగమన్ చేసినందుకు, ఒక 5 years నుంచి ఆగమన్ చేస్తున్నందుకు అట్లా తెలిసిపోయిందేమో కానీ ముందు నుంచి చేస్తున్నాం అన్న 19 years. ఓకే, ఒక గణేష్ ఉత్సవాలేనండి, మిగతా వేరే ఫెస్టివల్స్ అవి కూడా వాటిలో కూడా పాల్గొంటారు? అంటే అయ్యప్ప పూజ కూడా చేస్తారు, గల్లీలో ఉంటాం కానీ అంత ఉండము. పిల్లలు చేస్తారు, అమ్మవారిని పెడతారు, వాళ్ళు చేస్తారు. కానీ మెయిన్ అయితే మేమంతా ఒక టీం అయి ఉండి హిందూ ముస్లిం సిక్ సాయి అందరం ఉంటాం, అందరం ఫ్రెండ్స్ అందరం ఉంటాము, అందరం కలిసి భారీగా చేసేదంటే వినాయక్. సో బయట ఒక పోస్టర్ చూశాను, 4 పిల్లలు ఉన్నారు. 4 పిల్లలు కూడా వేరే వేరే మతాలకు సంబంధించిన అలంకరణ డ్రెస్ చేసుకుని ఉన్నారు. సో అది ఏంటంటే ఒక యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఆ పోస్టర్ చెప్తుంది. సో అదే ఈ సిద్దిక్ బాయ్ గణేష్ మండపం థీమ్. అవును, ఇక్కడి నుంచే ఫొటోస్ అవి చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లల వాళ్ళ అవి చిన్నప్పుడు ఎప్పుడో తీసినాయి. అవి ఇప్పటికి అట్లనే రన్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ వాళ్ళందరం ఉన్నాము. సో హైదరాబాద్లో సిద్దిక్ గారు అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయ్యారు మీరు. సో మీ ప్రొఫెషన్ ఏంటి అసలు? మీ పర్సనల్గా మీరు ఏం చేస్తుంటారు? అంటే నేను బయట ఉండి ముందు టెక్సస్లో చేస్తుండే జాబ్, వచ్చేసిన 1 year అయింది, పోలేదు. ఇప్పుడు పోతే జనవరిలో అట్లా పోతుండే. సో మళ్ళీ యూఎస్ వెళ్తారు మీరు? సో మీరు ఇక్కడ ఉండరు, యూఎస్ నుండి ఇక్కడికి వస్తారా? గణేష్ వస్తుంది, వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు గణేష్ ఉత్సవాలు అంటే యూజువల్లీ ఒక 5-6 months ప్రాసెస్. అది గ్రహాన్ని బుక్ చేయడం, తర్వాత అరేంజ్మెంట్స్ చూసుకోవడం అవన్నీ. సో మీరు ఎన్ని రోజుల ముందు వస్తారు, లేదంటే అక్కడ నుండి అన్ని 3 months ముందు వస్తాం? 3 months ముందు మీరు అన్నీ చూసుకుంటారు అన్నీ. ఓకే, మత సామరస్యం అని అందరూ అంటూ ఉంటారు. బట్ ఏంటంటే అది దాని గురించి చాలా గొప్పగా చదువుకున్నాము, విన్నాము. ఆచరణలో చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు. సో మీరు చేస్తున్నారు. ఒక రకంగా అది చాలామందికి ఇన్స్పైరింగ్గానే ఉంటుంది, హైదరాబాద్ లాంటి సిటీలో ఎస్పెషల్లీ. సో మీకు ఒక సెలబ్రిటీస్ నుంచి కానీ, లేదంటే ప్రముఖుల నుంచి కానీ, రాజకీయవేత్తలు కానీ, ఎవరి నుంచి అయినా వాళ్ళు మీకు ఇచ్చిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ గురించి ఏమన్నా చెప్తారు? వాళ్ళనైతే ఇప్పటివరకు ఎవరినైతే అడగలేము. ఫ్రెండ్స్ మెయిన్ ఎక్కువ ఉన్నదంటే నాకు ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేస్తారు. ప్రతి ఒక్కరైనా కానీ నాకు చిన్నప్పటి నుంచి సాయి, ఈయన, ఇంకో వేరే లడ్డు, ఇక రోహిత్, వీళ్ళంతా కలిసి మాకు ఉన్నారు. ఇక వీళ్ళే చాలనుకుంటాం కానీ ఇక సెలబ్రిటీలు వాళ్ళు వస్తుంటారు కానీ వాళ్ళ నుంచి ఏం హెల్ప్ తీసుకోమట్లా. ఏ ఇయర్లో స్టార్ట్ అయిందండి అసలు ఇది?
2007 నుంచి పెడుతున్నాం. 2007 నుంచి అప్పటి నుంచి కంటిన్యూస్గా జరుగుతుంది. సో అక్కడ నుంచి చూస్తూ ఉంటే మొత్తం లైటింగ్ అంతా సెట్టింగ్ ఉంటే నేను ఫస్ట్ రాగానే ఒక పెద్ద స్ట్రీట్లో పెద్ద మండపంతో ఉంటుందని అనుకున్నా. బట్ ఇక్కడ చూసే మండపం అయితే పెద్దగా ఉంది కానీ స్ట్రీట్ చాలా ఇరుకుగా ఉంది. ఫస్ట్ నేను షాక్ అయ్యాను, అసలు ఇంత పెద్ద గణేష్ని ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు ఏంటి అని. సో ఇది అసలు ఎలా సాధ్యపడింది? ఆల్మోస్ట్ 30 feet గణేష్, స్ట్రీట్ 26 feet. సో ఎలా సాధ్యమైంది? ఈ ముందు బస్సు వాళ్ళు చాలా చూసుకుంటారు. వైర్లు ఏమైనా కట్ అయినా కూడా వాళ్ళు హెల్ప్ చేసి, ఒకవేళ కరెంట్ లేకపోయినా వాళ్ళు వెయిట్ చేసి నెక్స్ట్ డే వచ్చినా కూడా ఏమన్నారు బస్సు వాళ్ళు. అట్లనే బస్సు వాళ్ళది ఎట్లయినా హెల్ప్ ఉంటుంది మనకి, ఎట్లా వాళ్ళ గురించి తీసుకొచ్చేసి. సో మీ ఇంట్లో ఎట్లా సపోర్ట్ ఎలా ఉంటుందండి? అంటే గణేష్ గురించి ఎంత పరితపిస్తున్నారు మీ ఫాదర్ మదర్ కానీ? అట్లా ఏమనుకోరు, ఎవ్వరు ఏమనుకోరు. అట్లా అనుకుంటే ఇక మనం ఉండకపోతుంది, చేయకపోతుండే. వాళ్ళు కూడా బ్యాక్ సపోర్ట్గా మంచిగానే ఉంటారు. అట్లా ఏం మనం ఇలా పోవద్దు అందులో పోదని అట్లా ఏమన్నా. సో హైదరాబాద్లో యూజువల్లీ నిమజ్జనం గురించి ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆగమన్ గురించి కూడా మాట్లాడుకున్నారు. దట్టు కూడా సిద్దిక్ బాయ్ ఆగమన్ అనేది చాలా ఒక 3-4 days నుంచి బాగా వినిపించింది ఆన్లైన్లో కానీ సోషల్ మీడియాలో కానీ. సో ఆగమనమే నిమజ్జనం చేసినట్టు చేశారు. గణేషుని సంతోషంగా తీసుకురావాలని ఉంటుంది. ఇప్పుడు పోయేటప్పుడు ఎట్లుంటుంది అంటే బాధగా ఇన్ని రోజులు పూజలు అవన్నీ చేసి ఒక్కొక్కరు లెక్క తీస్తారు. అది కాని పని. అది తీసుకొచ్చుడే సంతోషంగా తీసుకురావాలని మాకు ఒక 5-6 years నుంచి మాకు అట్లా అనిపించి సంతోషంగా తీసుకొని వస్తున్నాం అంతే. ఇప్పుడు లడ్డు అయితే ఆల్మోస్ట్ 555 kilos లడ్డు. లాస్ట్ ఇయర్ 369 kilos అని ఇప్పుడు ఎవరో చెప్తుంటే విన్నాను. సో లడ్డూని వేలం వేస్తారా? లేదు, అందరికీ పంచేస్తాం. తెలంగాణ మొత్తం పోతుంది లడ్డు. తెలంగాణ ప్రతి ఊరు పంచుతారు. అది ప్రతి ఊరికి పంచుతారు లడ్డు. అంటే ఊర్లకి వెళ్ళి కూడా ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళు మొత్తం వాళ్ళు కూడా వస్తారు. తీసే రోజు కూడా వస్తారు. వాళ్ళు తీసే రోజే వినాయకుని ఎట్లా నిమజ్జనంకి వెళ్తుందో అప్పుడే లడ్డు ఇచ్చేస్తాం అందరికి. సో భక్తి టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఇప్పుడు హిందూ ముస్లిం నన్ను చూసి కూడా చాలా మంది గణేషుని పెడుతురు. ఇప్పుడు ముస్లిం చాలా మంది కూడా పెడుతురు. అట్లా ఏం లేదు. ఇక ఏదో చిన్న లొల్లీలు పెట్టుకొని దాన్ని చూసి బట్కాయించి లొల్లీలు పెట్టుకోకుండా అందరు కలిసి ఉంటే మంచిదని. ఈ విగ్రహం ఇంత అంగరంగ వైభవంగా చేయడానికి మీకు ఎంత భక్తి ఉన్నా సరే చాలా ఖర్చు కూడా అవసరం. సో దీనికి అయ్యే ఖర్చు అంటే కమిటీలో ఏమన్నా ఫండ్స్ కలెక్ట్ చేస్తారా, మొత్తం మీరే భరిస్తారా? చందా అయితే చేయమన్నా, మీరు కనుక్కోండి. చందా అయితే అసలు ఎవ్వరం చందా బుకే పట్టం. మేమైతే అందరం ఫ్రెండ్సే వేసుకుంటాము. అందరం ఉన్నోళ్ళమే, అందరం మంచిగా చేసుకుంటాము. ఎవరినైతే అడగం. మొత్తం టీమ్ సిద్దిక్ అని ఎక్కడ పడితే అక్కడ చూశాను. సో ఈ టీమ్ సిద్దిక్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం అందరు ఏం లేవు, 100 members దాకా ఉంటారు. 100 members, చాలా పెద్ద టీం అయితే మీది. ఓకే అండి. సో మీ టీం ఎప్పుడు ఇట్లాగే ఉండి గణేశుని ఉత్సవాలు ఇలానే మరింత జయప్రదంగా చేయాలని భక్తి టీవీ తరపున కోరుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై! 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 ఈ మండపంలో గణపతి నవరాత్రులు సెప్టెంబర్ 16 వరకు జరుగుతాయి. 16వ తారీఖు రాత్రి నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి హైదరాబాద్ లో మీరు మిస్ అవ్వకుండా చూడాల్సిన గణేష మండపాల్లో ఈ మండపం కూడా యాడ్ చేసుకోండి. 27 అడుగుల గణపతి విగ్రహం చూడడానికి చాలా బాగుంటుంది. క్షీరసాగర మదనం ఘట్టంతో అద్భుతంగా రూపొందించారు స్వామివారి విగ్రహాన్ని. స్వామివారి వెనుక భాగంలో కొండ తిరుగుతున్నట్టు, స్వామివారి కనురెప్పలు వేస్తున్నట్టు అద్భుతంగా ఉంటుంది విగ్రహం. ఈ విగ్రహం ఉన్న స్ట్రీట్ మొత్తం లైటింగ్ తో అలంకరించారు. ఈ స్ట్రీట్ స్టార్టింగ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లైటింగ్ చాలా బాగుంటుంది. ఈ సిద్దిక్ గణపతి మండపంలో ఈ ఏడాది ఒక హైలైట్ స్వామివారి లడ్డూ ప్రసాదం. స్వామివారి చేతిలో ఉన్న లడ్డు 555 కిలోలు. హైదరాబాద్ లో ఇదే అత్యంత బరువైన లడ్డు. గత ఏడాది 369 కిలోల లడ్డు చేయించారు. ఇదండి, మనుషులంతా ఒకటే, కులమత భేదాలు లేకుండా అందరూ ఆనందంగా కలిసి ఉండాలని చాటి చెప్పే హైదరాబాద్ లోని రామ్ నగర్ సిద్దిక్ గణేష మండపం గురించి ఒక డీటెయిల్ బ్లాగ్. ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుండి ఈ గణేష మండపం కేవలం 1.5 kilometer మాత్రమే. మీరు క్యాబ్ లో రావాలని అనుకుంటే సెర్చ్ లో రామ్ నగర్ సిద్దిక్ బాయ్ గణేష్ అని టైప్ చేస్తే చాలు. ఇలాంటి యూనిక్ గణేష్ మండపాల గురించి మీకు తెలిసినట్టయితే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్స్పైరింగ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. భక్తి టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి.